జానపద గాయకుడు బలగం మొగిలయ్య కన్నుమూశారు. తెలంగాణ జానపద గానంతో ప్రజలకు పరిచయమైన మొగిలయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు కళాకారులు, బంధువులు, సన్నిహితులు కన్నీటి వీడ్కోలు పలికారు. మరిన్ని వివరాలను చూద్దాం. బుర్రకథలు, చిందు, యక్షగానం, పౌరాణిక, సాంఘిక కళా ప్రదర్శనలతో తెలంగాణ జానపదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన పస్తం మొగిలయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కళాకారులు, రాజకీయ సినీ ప్రముఖులు పస్తం మొగిలయ్యకు తుది వీడ్కోలు పలికారు. బలగం సినిమాలో పాటను ఆలపించి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని రాజేసి అందరితో కంటతడి పెట్టించారు మొగిలయ్య. బలగం సినిమాలో పాటతో గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య గత కొన్ని నెలలుగా కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారు. అయితే వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మొగిలయ్య స్వగ్రామం వరంగల్ జిల్లాలోని దుగ్గొండి గ్రామం. తల్లిదండ్రులు ముత్తమ్మ, పెంటయ్యలకు 10 మంది సంతానంలో రెండో కుమారుడు మొగిలయ్య 30 ఏళ్ల క్రితం దుగ్గొండికి వచ్చి స్థిరపడ్డారు. తన భార్య కుమురమ్మతో కలిసి తంబూర, బుర్రలతో బుర్రకథ ప్రదర్శనల్లో ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. జానపదంతో పాటు పౌరాణిక, సాంఘిక కళా ప్రదర్శనలు బుర్రకథ రూపంలో ప్రదర్శించేవారు. దాదాపు 15,000 పైచిలుకు బుర్రకథల ప్రదర్శనలు చేశారు. ఇటీవల బలగం సినిమాలో మొగిలయ్య భావోద్వేగభరితమైన పాట పాడి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. అప్పటి నుంచి బలగం మొగిలయ్యగా గుర్తింపు లభించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవీంద్ర భారతిలో తన తండ్రి సత్తయ్య స్మారక పురస్కారం అందించి గౌరవించారు. బలగాన్ని మరసీనావా, బాంధవులా మరసీనావా, బలగాన్ని మరసీనావా, బాంధవులా మరసీనావా. బలగం మొగిలయ్యకు అనారోగ్యానికి గురి కావడంతో 2023లో వైద్య ఖర్చులకు పలువురు ఆర్థిక సాయం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయనకు వైద్య ఖర్చుల కోసం సాయం చేశాయి. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మొగిలయ్య అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. రాజకీయ, సినీ ప్రముఖులు తుది వీడ్కోలు పలికారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.